వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ఎంఐఎం దొంగ నాటకాలు ఆడుతున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర మజ్లిస్ పార్టీదన్నారు. కేంద్రం మంచి ఉద్దేశంతో బిల్ తీసుకొస్తే ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఇలా పేద ముస్లింల పొట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్. అది మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటుందట. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. వాళ్ళ ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కొంప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ, ఇతర ముస్లిం సంఘాలన్నీ కలిపి మీటింగ్ పెట్టారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమే మేము. నిజమైన వారసుడే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మేము ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందించాలని ఒక మంచి దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆలోచనే ముందుకు పోతున్నాము.